అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా కేసులు నమోదు చేయటం, అరెస్టు చేయటం కొనసాగుతోంది. ఇటీవల రైతుల యూరియా కష్టాలపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక ప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఆయన్ను అరెస్టు చేసింది ఏపీ సిఐడి. యూరియాపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడని కేసు నమోదు చేసింది సిఐడి. అయితే ఆయనపై కిడ్నాప్ చేస్తే పెట్టే సెక్షన్లను నమోదు చేసింది. తారక ప్రతాప్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సిఐడి పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తారక ప్రతాప్ రెడ్డిపై నమోదు చేసినటువంటి కేసులేంటి? ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు యూరియాపై చేసిన వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్ చేశారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టు ప్రతాప్ రెడ్డిని సిఐడి అరెస్ట్ చేశారు. సిఐడి పోలీసులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సోషల్ మీడియా పోస్టులపై 111 సెక్షన్ వర్తించదు అని. కానీ సిఐడి అధికారులు 111 సెక్షన్ పెట్టి ఈరోజు గుంటూరు సిఐడి కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు. 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ప్రధానంగా సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ ఎలా వర్తిస్తుందని మనతో న్యాయవాదులు ఉన్నారు, ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు. అసలు ఈ కేసు ఏంటి, ఏం చూస్తారు దీన్ని? వాస్తవానికి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు యూరియా కొరత గురించి ఒక మాట మాట్లాడాడు. జైల్లో వేస్తాం, రైతులు జాగ్రత్తగా వ్యవహరించండి, యూరియా ఎక్కువ వాడితే అందుకే కొరత అవుతుంది అని మాట్లాడిన దాన్ని ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు అంటే పెట్టారని వాళ్ళ ఆరోపణ. కానీ ఇది వాస్తవం కాదు. యూరియా అధిక మొత్తంలో వాడితే కొనేవాడు కూడా ఉండటం లేదు. కావున ఇలాంటి న్యూసెన్స్ వేస్తే వాళ్ళను తీసుకెళ్ళి బొక్కలో పెట్టి అక్కడ ఫినిష్ చేస్తాను, రైతులుగా ప్రవర్తించండి, మొన్ననే 7,000 మీ అకౌంట్లో వేశాము, మీరు ఎక్కువగా యూరియా వేస్తే దీనివల్ల ప్రజలకు ఆరోగ్యానికి హానికరం అని చెప్పి వీడియో చేశారని చెప్పి చంద్రబాబు చెప్పిన వీడియోని ఫ్యాబ్రికేట్ చేశారని చెప్పి ఈ యొక్క సిఐడి యొక్క ఆరోపణ. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి 111 సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ చెప్పి ఇచ్చినా కానీ ఈ పోలీసులు తీరు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీరు మారటం లేదు. దీనికి సంబంధించి 111 పెడుతూ దానికి సబ్సెక్షన్ 3, 4 and 5 అంటే నాన్ బెయిలబుల్ వచ్చే విధంగా ఏదో మహిళల్ని కించపరిచారని ఇంకా రకరకాలైనటువంటి సెక్షన్స్ యాడ్ చేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఆక్రమంగా, అన్యాయంగా ఈ కేసు 111 బనాయించారు. గౌరవ హైకోర్టు అయితేనేమి, గౌరవ సుప్రీంకోర్టు అయితేనేమి క్లియర్గా చెప్తా ఉంది, దయచేసి దీనిని మైండ్ ఉపయోగించి యాంత్రికంగా రిమాండ్ విధించవద్దు అని మేజిస్ట్రేట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున గౌరవ 6వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ వారు రిమాండ్ విధించడం జరిగింది. దీన్ని వాదనలో ఏ రకంగా కానీ 111 ఇతరులకు వర్తించదని వాదనలో మీరు కొనసాగించారా ఏంటి? లోపల ఏ పరిస్థితి? ఈ కేసులో ఎటువంటి పరిస్థితుల్లో 111 వర్తించదు అని మేజిస్ట్రేట్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. అలాగే హైకోర్టుకు సంబంధించినటువంటి కేసులాసు సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా మేజిస్ట్రేట్ గారికి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసుల వాదనని, సిఐడి వాదనని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి గారు యాంత్రికంగా ఈ కేసులో కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి హైకోర్టులో ఏదైతే ఈ పోలీసులు ఈ మొత్తం జరుగుతూ ఉందో దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేయడంతో పాటు అతనికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులుగా మేమంతా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. 111 ఏదైతే 111 సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా కేసులకు వర్తించదు అని సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. మ్యాజిస్ట్రేట్లకు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయినా సరే దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈరోజు ఏదైతే 111 కింద 14 రోజులు రిమాండ్ విధించింది, దీనిపైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చెప్తూ ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.